కేటీఆర్ పై ఏసీబీ విచారణపై తాజా వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిర్యాదుదారుడు ఈ కేసుకి సంబంధించి దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి, విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు కట్టబెట్టారని చెప్పి భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి కేసును అప్పగించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఈ కేసులో కేటీఆర్ పై కూడా కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ప్రస్తుతం దీనిపై దానకిషోర్ అయితే ఈ కేసుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి దానకిషోర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఏసీబీ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనకు ప్రస్తుతం మనం ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈ కేసుకి సంబంధించి మరి ఇవాళ ఈ దానకిషోర్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఫార్ములా ఈ కార్ల రేస్ వ్యవహారంలో అయితే ఉల్లంఘనలు జరిగాయని భావిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించే విచారణకు ఆదేశించింది. అయితే పోటీ నిర్వహణకు సంబంధించి సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరిగాయి. అలాగే రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థలకు నిధులు బదిలీ జరగడంపై అయితే ప్రభుత్వం దృష్టి సారించి ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఇంకా ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ కూడా దీనిపై అయితే కేసు నమోదు చేసింది. మొత్తం ఈ కేసులో A1గా కేటీఆర్ పేరు చేర్చింది, A2గా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ని చేర్చింది. అలాగే A3గా అప్పుడున్నటువంటి HMDA చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి BLN రెడ్డి పేర్లను అయితే చేర్చి ఈ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసుకి సంబంధించి ఒకసారి మనం ఎఫ్ఐఆర్ని పరిశీలించినట్టయితే మొత్తం 13(1)A, 13(2) PC యాక్ట్, అలాగే 409, 120B IPC సెక్షన్ల కింద అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఇందుకు సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి IAS అధికారి దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అయితే ప్రభుత్వం అంటే దీనిపై విచారణ జరిపించాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఇవన్నీ అవకతవకలు జరిగినట్టుగా అయితే తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలను చూసినట్లయితే ప్రభుత్వ నిధులు మొత్తం 54,88,87,043 రూపాయలు అక్రమంగా బదిలీ జరిగాయి. ఇవన్నీ కూడా యూకేకి చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీకి కట్టబెట్టారు. మొత్తం 2 విడతల్లో నిధులు చెల్లింపులు చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదటి విడతగా 3వ తారీఖు 10వ నెల 2023న 22,63,63,125 రూపాయలు, అలాగే రెండో విడతగా 11వ తారీఖు 10వ నెల 2023న 23,91,97,500 రూపాయలు బదిలీ జరిగినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇవన్నీ కూడా హిమాయత్ నగర్కు సంబంధించినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతా నుండి బదిలీ జరిగినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం అంటే వైపు రిజర్వ్ బ్యాంకు నుంచి అలాగే మరోవైపు మంత్రిమండలి నుంచి ఇలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ నిధుల చెల్లింపు చేయడం వల్ల అదనంగా HMDAపై 8,06,75,000 రూపాయల పన్ను భారం పడింది. అంటే 10 కోట్ల రూపాయలకు మించి ఇలాంటి నిధులు ఇది జరిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆర్థిక శాఖ నుంచి కానీ అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం వల్ల 8 కోట్లకు పైగా HMDAపై భారం పడిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సీజన్ 10 ఫార్ములాకి సంబంధించి అంటే సీజన్ 9లో స్పాన్సర్గా ఉన్న వాళ్ళు సీజన్ 10కి వచ్చేవరకు తమకి ప్రభుత్వానికి రాష్ట్రానికి ఓ రకంగా లబ్ధి చేకూరినప్పటికీ కూడా తమకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది కాబట్టి మేము దీని నుంచి తప్పుకుంటున్నామని చెప్పడం, దీంతో స్పాన్సర్ లేకపోవడంతోనే ఈ HMDA నిధులు మళ్లించారని చెప్పి కూడా దానకిషోర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిపై అయితే మొత్తం ఫార్ములా ఈ రేసు దీనికి సంబంధించి అయితే ఏసీబీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. CIU ఆధ్వర్యంలో అయితే ఈ దర్యాప్తు కొనసాగుతుంది. DSP స్థాయి అధికారి నేతృత్వంలో మొత్తం ఈ దర్యాప్తు సంస్థ ఏర్పాటైంది. ఈ కేసును ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి అలాగే వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే HMDAతో పాటు పలు శాఖల నుంచి కూడా కొన్ని రకాల ఫైల్స్ తెప్పించుకొని వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక ఈ కేసుకు సంబంధించి మరోవైపు కేటీఆర్ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ క్వాష్ పిటిషన్పై అయితే మధ్యాహ్నం 2:15 తర్వాత అయితే ఈ క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి కోర్టులో అంటే కేసును క్వాష్ చేయాలి అని చెప్పి కూడా కోరనున్నారు. ఒకవేళ క్వాష్ చేయకపోతే నాట్ టు అరెస్ట్ ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి కూడా కోరనున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే కనుక ముందస్తుగా
బెయిల్ కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఒక కేటీఆర్కి మొదటగా దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కేసుకి సంబంధించి A1, A2, A3గా ఉన్నటువంటి ముగ్గురికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేస్తుంది. ఆ తర్వాత కూడా వాళ్ళని కూడా విచారిస్తుంది. ఒకవేళ ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ చేయొద్దంటూ కూడా కేటీఆర్ కోర్టుకు వెళ్లారు కాబట్టి మరి కోర్టులో 2 తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఓవైపు మరోవైపు గవర్నర్ అనుమతి ఇచ్చాకే మేము ఇలాంటి చర్యలకు ముందుకెళ్లామని చెప్పి కూడా మరోవైపు ప్రభుత్వ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నాం గతంలో లగచర్ల దాడి ఘటనకు సంబంధించి లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా లగచర్ల దాడికి మహబూబాబాద్లో కూడా వీళ్ళంతా కూడా రైతు ధర్నా చేశారు. అంటే ఈ నేపథ్యంలోనే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కూడా క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్.